హాయ్. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా! సో, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కలిసి స్వయంగా వెళ్లి ఇంటింటికి ఫంక్షన్స్ అనేది ఇస్తున్నారు గదా! ఇది ఇలా ఇవ్వడం దేనికనుకుంటున్నారు? దేనికంటే ఎట్లా చెప్పాలది? స్టార్ట్ చేస్తున్నారేమో ఇప్పుడు అట్లా చేయడము. ఇంకా జస్ట్ ఫార్మాలిటీ కింద ఇస్తున్నారనుకుంటున్నా. ఫస్ట్ ఒక ఇద్దరికైతే కామన్ ఇంకా అంటే ఇది ఎన్ని నెలల వరకు కొనసాగుతుంది? ఇట్లా 5 ఏళ్ళు ఇట్లానే ఇస్తారా? మరి ఈ మధ్యలో ఆగిపోతుందా? వాళ్ళిద్దరే ఎళ్లి ఇవ్వాలంటే కష్టం కదా మరది. సో, వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ తరపున బృందం పనిచేస్తది అనుకుంటున్నా. అంటే మనకి లాస్ట్ టైమ్ మెగా డిఎస్సీ అనేది రిలీజ్ కాలేదు. ఈసారి రిలీజ్ అవుతదంటారా మరి? యెస్, అవుతుంది అనుకున్నాక ప్రూఫ్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా, న్యూస్ వింటూనే ఉన్నాం. వస్తదని అనుకుంటున్నాం మేము. అంటే సమ్ జాబ్స్ ఇంత అమౌంట్‌లో జాబ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి గవర్నమెంట్ ఉందో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఈసారైనా సరే విద్యార్థులకు జాబ్‌ల కల్పన అనేది వస్తదా? వస్తదని అనుకుంటున్నాం. ఆల్రెడీ చూస్తున్నాం కదా నోటిఫికేషన్స్ ఎంటీఎస్ ఇంకా వస్తున్నాయి, లైక్ వస్తూ ఉన్నాయి కదా. మేబీ వచ్చే ఛాన్స్ ఉంది చాలా వరకు. అయితే ఇప్పుడు మీరు ఆంధ్ర, తెలంగాణకొచ్చి మరి చదువుకుంటున్నారు గదా! సో, అదనేది ఆగిపోతుందా ఇప్పటికి? తెలంగాణకు వచ్చి చదివేది తెలంగాణకని కాదు ఇట్లా వలస వెళ్ళడం. అట్లానే ఎక్కడ మనం ఎలా చెప్పాలి అట్లా అది, మనకి ఎక్కడ ఎక్కువ సోర్స్ అట్లా ఎక్కడ ఉంటుందో దానికోసం రావడం. ఆంధ్రాలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్‌తో అట్లా ఉండడం కలిసి ఇంత దూరం వచ్చున్నాం అంతే.